We continue today in our study in the series of all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈనాడు కొనసాగిద్దాం. And we've been looking through the Gospel of Matthew. We've come today to Matthew 23 and verse 15. మత్తయి సువార్తను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం ఈ రోజు మనం చూద్దాం. This is a chapter where Jesus is dealing with the Pharisees. He didn't speak to the Pharisees, he spoke to the multitudes and to his disciples about the characteristics of the Pharisees. ఈ విషయాలు ప్రభు పరిసయ్యులతో మాట్లాడటం లేదు, కానీ పరిసయ్యుల గురించి జనసమూహములతో మరియు తన శిష్యులతో పరిసయ్యుల యొక్క లక్షణాల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. And it's a very instructive passage because the Pharisees were people who had right doctrine. Jesus commended them for what they taught. Everything they taught was right, he said in verse 3. పరిసయ్యుల గురించి ఎన్నో మాటలు ఇక్కడ ప్రభు ఉపదేశిస్తూ ఉన్నారు. పరిసయ్యులు వాళ్ళ సిద్ధాంతాలన్నీ సరిగానే కలిగి ఉన్నారని 3వ వచనంలో ప్రభు చెప్తూ వచ్చారు. Only thing, they didn't live according to what they taught. And the other thing was their external life was good. Verse 25, the outside of their cup was clean. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు ఏదైతే బోధించారో దాని ప్రకారం వాళ్ళు జీవించట్లేదు. ఇంకోటి ఏంటంటే 25వ వచనంలో వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితం ఎంతో పవిత్రంగా ఉంది, But the inside was dirty. And so where you have correct doctrine and a good external life, you could still be, verse 33, a brood of vipers ready to go to hell. కానీ వాళ్ళ అంతరంగం అయితే ఎంతో మురిగ్గా ఉంది. నీ సిద్ధాంతాలన్నీ సరిగా ఉండి నీ బాహ్య సంబంధమైన జీవితం కూడా సరిగా ఉన్నా కానీ ఇక్కడ 33వ వచనం ప్రకారం సర్ప సంతానమా మీరు నరక శిక్ష అనుభవిస్తారు అని ప్రభు చెప్పినట్లుగా మీరు కూడా ఉండొచ్చు. That's what many evangelical Christians don't understand. అనేక మంది ఎవాంజలికల్ క్రైస్తవులు దీన్ని అర్థం చేసుకోరు. You can be evangelical in doctrine, good in external life, and be a thorough Pharisee on your way to hell. నువ్వు సరి అయిన సిద్ధాంతాలే కలిగి ఉన్న ఎవాంజలికల్ క్రైస్తవుడిగా ఉండొచ్చు, నీ బాహ్య సంబంధమైన జీవితం సరిగానే ఉండొచ్చు, అయినా కానీ నువ్వు ఒక పరిసయ్యుడిగా ఉండి నరకానికి వెళ్ళే మార్గంలో ఉండొచ్చు. It's quite a revealing chapter if you're honest enough to face it, and the devil won't let you face up to the truth. నువ్వు ఎంతో యథార్థంగా ఉన్నట్లయితే నిజంగా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అధ్యాయం ఇది. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు సత్యాన్ని ఎదుర్కోకుండా చేస్తూ ఉంటాడు. He'd like to fool you so that you can spend eternity with him. నిత్యత్వం అంతా అపవాదితో నువ్వు కూడా గడపాలని నిన్ను మోసం చేస్తుంటాడు. So you got to be careful that you don't allow the devil to deceive you. అపవాది నిన్ను మోసం చేయకుండా నువ్వు చూసుకోవాలి. It's the inner life that matters. The one thing that would have delivered the Pharisees from Phariseeism would be not only if they preach the right doctrine, but if they practiced it. పరిసయ్యుల్ని పరిసయ్యతత్వం నుండి విడిపించగలిగిన ఒకటేంటంటే వాళ్ళు కేవలం సరైన సిద్ధాంతాలను బోధించడం మాత్రమే కాక దాన్ని ఆచరించి ఉండాల్సింది. And secondly, if they not only were concerned about their external life, but their inner life as well. రెండోది ఏంటంటే కేవలం వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితాన్నే కాకుండా అంతరంగ జీవితాన్ని కూడా చూసుకొని ఉండాల్సింది. The very same 2 points which were their strong points, in those very 2 points you see also their weak points. ఏవైతే రెండు బలంగా వాళ్ళకు ఉన్నాయో వాటిలోనే బలహీనంగా కూడా ఉన్నారు. And so if they faced up to that, they would be delivered. And if evangelical Christians, whose doctrine is right, would practice what they believed, and if their inner life corresponded to their external life, ఒకవేళ దీన్ని వాళ్ళు పరిశోధించుకొని ఉన్నట్లయితే వాళ్ళు విడిపించబడి ఉండేవాళ్ళే. ఇక్కడ ఎవాంజలికల్ క్రైస్తవులు ఎవరి సిద్ధాంతాలు అయితే సరిగా ఉన్నాయో వాళ్ళు దాన్ని ఆచరిస్తే, ఎవరైతే కేవలం వాళ్ళ బాహ్య సంబంధమైన సాక్ష్యం గురించి వాళ్ళ జీవితం గురించి పట్టించుకుంటున్నారో వాళ్ళ అంతరంగ జీవితం గురించి కూడా పట్టించుకొని ఉంటే, then they would be freed from Phariseeism. పరిసయ్యతత్వం నుండి విడిపించబడతారు. So we come to verse 15 where he says, "Woe to you scribes and Pharisees, because you travel about on sea and land to make one proselyte, and when he becomes one, you make him twice as much a son of hell as yourselves." ఇప్పుడు మనం 15వ వచనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. So they were missionaries. వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. Look at another good quality apparently in the eyes of men that they had. మనుషుల దృష్టిలో వాళ్ళు కలిగిన ఇంకొక మంచి లక్షణాన్ని మీరు చూడండి. They were missionaries. Now whenever you hear of someone going out into the mission field, you have a respect for him. There's an automatic respect for someone who leaves his country, crosses land and sea. It must mean a sacrifice. వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. ఎవరైనా మిషనరీగా వెళ్తుంటే వాళ్ళ మీద గౌరవం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి వెళ్తుంటారు, సముద్రాలను దాటి వెళ్తూ ఉంటారు. That means he gave up their job and
inconvenience for the family. వాళ్ళెంతో త్యాగం చేసి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్యోగం విడిచిపెట్టి వెళ్తారు. కుటుంబానికి కూడా ఎంతో అసౌకర్యంగా ఉంటుందది. And so many things to go to another country and not going there to do business like a lot of people do, but going there in the name of religion. అనేక విషయాలు వాళ్ళు విడిచిపెట్టాల్సి వస్తుంది. వేరే దేశానికి వెళ్ళాల్సి వస్తుంది. వేరే దేశానికి వెళ్ళి వాళ్ళు అనేక మంది చేసినట్లుగా వాళ్ళేమి వ్యాపారం చేయట్లేదు, కానీ ఒక మతం కోసం ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. And most people would have appreciated it. Here's a man with the right doctrine, who's got a clean external life, who's going abroad at great sacrifice. అనేక మంది ఈ విధంగా చేస్తున్న వాళ్ళని చూసి ఎంతో అభినందిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి సరైన సిద్ధాంతాలు కలిగి ఉన్నాడు, సరైన బాహ్య సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఇతర దేశాలకి వెళ్ళి మిషనరీగా పనిచేస్తున్నాడు, and suffering for his family, తన కుటుంబము తాను ఎంతో శ్రమపడి చేస్తూ ఉన్నారు, and going there only for a religious cause. ఒక మత సంబంధమైన కారణం కోసమే అక్కడికి వెళ్తూ ఉన్నారు. Now the average Christian would just admire that type of missionary. ఒక సాధారణ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే అలాంటి మిషనరీని ఎంతో అభినందిస్తూ ఉంటారు, ప్రశంసిస్తుంటారు. But not Jesus. కానీ యేసుప్రభు ఆ విధంగా చేయటం లేదు. He said, what type of convert do you make when you get there? That's the important thing. నువ్వు అక్కడికి వెళ్ళి ఎలాంటి వారిని నువ్వు తయారు చేస్తున్నావు అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. And that's what I would say to all mission work in India. What type of convert do you make when you get to the mission field? భారతదేశంలో జరిగే మిషన్ వర్క్ అంతటిని నేను అడిగేది ఒకటే, మీరు మిషన్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి వారిని మీరు తయారు చేస్తున్నారు? Is it someone twofold a child of hell? Is it possible for a missionary to go and make someone who's twofold a child of hell? ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా మీరు చేస్తున్నారా? ఒక మిషనరీ వెళ్ళి ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేసే అవకాశం ఉందా? According to Matthew 23:15, yes. Is it possible for a missionary who's got the right doctrine to go and make someone who's twofold a child of hell? మత్తయి 23:15 ప్రకారం అవును అనే ఇక్కడ జవాబు వస్తుంది. ఒక సరైన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి కూడా ఒక వ్యక్తిని రెండంతల నరకపాత్రునిగా చేయగలడు. Yes, we cannot play with people's lives. It's a very serious thing to play with people's lives. మనుషుల యొక్క జీవితాలతో మనం ఆడుకోకూడదు. మనుషుల యొక్క జీవితాలతో ఆడుకోవటం అనేది ఎంత తీవ్రమైన విషయం అది. If you go out in the name of Christ, it's very important that you present a true gospel and obey what he said you must do, which is go into every nation and make disciples. క్రీస్తు నామములో నువ్వు ఇతరుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సరి అయిన సువార్తతో వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో సమస్త జనులను శిష్యులుగా చేయమని దాంతోనే వెళ్ళాలి. Disciples are those who love Jesus more than everyone else. మరెవరికంటే కూడా యేసుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళే యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉంటారు. And Luke 14:26 to 33 lays down the conditions of discipleship, which is love Jesus more than father, mother, brother, sister, wife and children. లూకా 14:26-33లో మనం చూసినట్లయితే శిష్యత్వానికి కావాల్సిన షరతులు అక్కడ రాయబడ్డాయి. అవేంటంటే తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే ప్రభువునే ఎక్కువగా ప్రేమించాలి. This is the first thing we got to do when we go out as missionaries and preach the gospel anywhere, whether it's in our own hometown or around the world, wherever we go. మనం ఎక్కడికి వెళ్ళైనా మిషనరీగా సువార్త ప్రకటించేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పనిది. అది మన సొంత పట్టణమైనా లేక ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా We got to make disciples. We got to get the person to the place where he loves Christ more than father, mother and all his relatives. Jesus said, if a man loves father or mother more than me, he is not worthy of me. మనము శిష్యులుగా చేయాలి. ఏ వ్యక్తినైనా ఎక్కడికి తీసుకొని రావాలి అంటే ఆ వ్యక్తి తన తండ్రి కంటే, తల్లి కంటే, బంధువుల కంటే కూడా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. నాకంటే తల్లిని తండ్రిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదని ప్రభు చెప్పారు. And we don't want a whole lot of people in a church who are not worthy of Jesus Christ, according to his own words. యేసుక్రీస్తు ప్రభు వారికి పాత్రులు కాని అనేక మంది సంఘంలో మనకు అవసరం లేదు. యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం Who are not disciples. ఎవరైతే శిష్యులుగా ఉండరో More than his wife, more than his children, more than his brothers, more than his sisters. That takes a while. తన తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించాలి. దీనికోసం ఎంతో వెల చెల్లించాలి. And secondly, a disciple is one who takes up his cross every single day and follows Jesus. రెండోది ఏంటంటే ఒక శిష్యుడు అంటే ఎవరంటే తన సిలువను తాను ఎత్తుకొని ప్రతిరోజు యేసు ప్రభుని వెంబడించాలి. Luke 14:27 and Luke 9:23. లూకా 14:27, లూకా 9:23. So if a person is not willing to die to himself daily,
you have not even taught him what discipleship is. ఒక వ్యక్తి ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని తన ప్రాణాన్ని ఉపేక్షించడానికి ఇష్టపడినట్లయితే తాను శిష్యునిగా కూడా ఇంకా బోధించబడలేదు. And number 3, he must be one who doesn't hold on to possessions. He got to give up his possessions. If he holds on to his possessions, he's not fit to be a disciple. మూడవ షరతు ఏంటంటే తాను ఏది కూడా గట్టిగా పట్టుకొని ఉండకూడదు. తన ఆస్తులు కానీ తన భూ సంబంధమైన సంపదలు కానీ. ఒకవేళ ఆ వ్యక్తి గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే తాను శిష్యుడు కానేరడు. And this is what is lacking in so much of Christian preaching and missionary work. ఈనాడు క్రైస్తవ బోధలో మిషనరీ పనిలో ఎంతో కొదువుగా ఉన్న అంశం ఇది. They're making converts. Ask Jesus to come into your heart and ask him to forgive your sins. That's fine. వాళ్ళు ఇతరులు మారు మనసుకు నడిపిస్తున్నారు. యేసుప్రభుని హృదయంలోనికి రా, యేసుప్రభు నీ పాపాలు క్షమిస్తానని చెప్తున్నారు. మంచిది అది. If that was all that the Lord wanted, why in the world did he tell us to go and make disciples? ఒకవేళ అదే ప్రభు కోరుకుంటే, కేవలం అది మాత్రమే ప్రభు కోరుకుంటే మరి శిష్యులుగా చేయమని ప్రభు ఎందుకు చెప్తాడు? Disciple is a learner and a follower. Why in the world did he go tell us to go into all the world and teach them to do every single thing that I have commanded you? ఒక శిష్యుడు అంటే నేర్చుకుంటూ ప్రభువుని వెంబడిస్తుండే వ్యక్తే. అందుకే ప్రభు ఏం చెప్పారంటే, మీరు సమస్త దేశంలోకి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించాలి. Matthew 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. The neglected part of the Great Commission. ప్రభు అప్పగించిన గొప్ప పనిలో నిర్లక్ష్యం చేయబడిన భాగం ఇది. So if I don't do that, it's possible for me to go even as an evangelical Christian today and go across land and sea and make someone twofold a child of hell. ఒకవేళ నేను ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే, నేను ఒక ఎవాంజలికల్ క్రైస్తవుడిగా ఉన్నా, నేను సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళి ఎవరినన్నా మార్చినా కానీ ఆ వ్యక్తి నేను రెండంతల నరకపాత్రునిగా చేయగలను. I've thought about that. How does a person become a child of hell? I mean, a child of hell itself is bad. రెండంతల నరక కుమారులుగా ఉండటం ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు, నరక కుమారులుగా ఉండటమే ఎంతో చెడ్డది అది. How does he become double a child of hell? Have you ever thought of that? Twice as much a son of hell? ఒక వ్యక్తి రెండంతల నరక పాత్రునిగా నరక కుమారులుగా ఉండటం అంటే ఏంటో మీరు ఆలోచించారా? See, everyone born into the world living in sin is on his way to destruction. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి, పాపంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా నాశనానికి నడుస్తున్నాడు. And according to that expression that Jesus uses, he would be a son of hell. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి వ్యక్తిని నరక కుమారుడు అని పిలుస్తున్నాడు. But if you go there as an evangelical Christian and somehow brainwash that person into believing, just because he has mumbled some words, that he is now a child of God. ఇప్పుడు నువ్వు ఒక ఎవాంజలికల్ క్రైస్తవునిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో కొన్ని మాటలు ఆయనకి చెప్పి, ఆ వ్యక్తి ఏదో కొన్ని మాటలు పలికాడు కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పావనుకో, even though he's not become a disciple at all, I mean, he doesn't even have an understanding of what taking up the cross means. He doesn't know what it is to die to himself. He doesn't know what it is. ఆ వ్యక్తి శిష్యుడిగా లేకపోయినా కానీ, తనకు తాను చనిపోవటం అంటే ఏంటో కూడా అతనికి తెలియకపోయినా, తన ప్రాణాన్ని ఏ విధంగా ఉపేక్షించుకోవాలో అతనికి తెలియకపోయినా, to love Jesus more than everybody on earth. మరెవరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటో తెలియదు. But you convinced him that he's okay. కానీ నువ్వు బానే ఉన్నావని అతనికి చెప్పావు. You see, you have immunized him that moment to hearing the gospel anymore, because he says, I'm a child of God now. అప్పుడు నువ్వేం చేసావంటే ఆ వ్యక్తి నిజమైన సువార్త అసలు వినకుండా చేసావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేశావు. I'm okay. I'm a child of God when he's not a child of God. నేను బానే ఉన్నాను, నేను దేవుని కుమారుడిని అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, కానీ నిజానికి దేవుని కుమారుడు కాదు ఆ వ్యక్తి. He's not a disciple, but you have convinced him with doctrinal brainwashing that he's a child of God. ఆ వ్యక్తి శిష్యుడు కాదు, కానీ ఏదో కొన్ని సిద్ధాంతపరమైన విషయాలు చెప్పి నువ్వు దేవుని కుమారుడివి అని అతన్ని ఒప్పించావు. This is what it means to make a person twofold a child of hell. ఒక వ్యక్తిని రెండంతల నరక కుమారునిగా చేయటం అంటే ఇదే. The other person who's not doctrinally brainwashed, who still says, I'm a heathen, I'm not a Christian. ఇంకొక వ్యక్తి సిద్ధాంతపరంగా ఏదో కొన్ని మాటలు నమ్మనందున నేనేం క్రైస్తవుని కాదు, నేను అన్యుణ్ణి అని ఆ వ్యక్తికి తెలుసు. He's a single child of hell. This is a double a child of hell. And this is the one that will never be converted. ఆ వ్యక్తి ఒకంత నరకపాత్రుడు, కానీ ఈ వ్యక్తి అయితే రెండంతల నరక కుమారుడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా సువార్త ఎప్పటికీ వినడు. He's the other one who's a possibility of getting converted because he doesn't even believe he's converted. ఎందుకంటే ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి నిజంగా మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా నేను దేవుని కుమారుడిని అని నమ్మటం లేదు కాబట్టి. When you make a person believe that he's converted and a disciple when he's not a disciple, you've really made him twofold a child of hell.
ఒక వ్యక్తి నిజమైన శిష్యుడిగా లేకపోయినా కానీ నువ్వు దేవుని కుమారుడివి, ప్రభువుకి శిష్యుడిగా ఉన్నావని ఒప్పింపజేసినట్లయితే ఆ వ్యక్తి రెండంతలా నరక కుమారునిగా అవుతాడు. And a lot of that is happening around the world. ఈనాడు లోకంలో అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది. So it's not the question of the percentage of Christians that needs to increase in any land. ఇప్పుడు అవసరం ఏంటంటే ఎక్కడైనా కానీ క్రైస్తవుల శాతం పెరగటం కాదు ముఖ్యం. It's the quality of the individual Christian that needs to be important. ప్రతి క్రైస్తవుని వ్యక్తిగతమైన నాణ్యత పెరగటం అనేది ప్రాముఖ్యమైన విషయం. Jesus was more interested in quality always. He never sought for numbers. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నాణ్యత గురించే చూశారు కానీ సంఖ్య గురించి ఎప్పుడు చూడలేదు. He always spoke the hardest words when great multitudes came to follow him, because he said there's a price to be paid to follow me. అనేక మంది జనసమూహములను ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎంతో కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే మీరు నన్ను వెంబడించాలంటే మీరు వెల చెల్లించాలి అని. For the pearl of great price you have to sell everything that you have. విలువైన ముత్యాన్ని మీరు కనుగొన్నట్లయితే మీకు కలిగినదంతా మీరు అమ్మివేయాలి. And if we don't proclaim that, the whole counsel of God, then we're going to have these converts who are twice the sons of hell. దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పాన్ని మనం ప్రకటించకుండా ఉన్నట్లయితే అనేక మంది ఈ విధంగా మార్పు చెందిన వాళ్ళని రెండంతలా నరకపాత్రులుగా మనం చేస్తాం. So we got to be careful that we don't come under that condemnation that Jesus gave to the Pharisees here. You cross land and sea and make a proselyte, and in the end he's twice as much a son of hell as yourselves. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో చెప్పినట్లుగా ఆ విధంగా మనం ఉండకూడదు. అక్కడ ఏం చెప్పారంటే ప్రభు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయుదురు. Verse 16. Woe to you blind guides who say, whoever swears by the temple, that's nothing, but whoever swears by the gold of the temple is obligated. Matthew 23 and verse 17. You fools and blind men, which is more important, the gold or the temple that sanctified the gold? And whoever swears by the altar, you say, that's nothing, but whoever swears by the offering upon it, he is obligated. You blind men, which is more important, the offering on the altar or the altar that sanctifies the offering? Therefore he who swears, swears both by the altar and by everything in it. And he who swears by the temple, swears both by the temple, by him who dwells in it. And he who swears by heaven, swears both by the throne of God and by him who sits upon it. మత్తయి సువార్త 23:16 నుండి మనం చూద్దాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దానిపైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. So here he's talking about little subtle changes of words and things which are not even mentioned in the law, which the Pharisees made little rules about. ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారంటే ధర్మశాస్త్రంలో ప్రస్తావించని విషయాల గురించి ఇక్కడ పరిసయ్యులు ఏం చేశారంటే వాళ్ళు ఏదో సొంత మాటలు చెప్పి దాని గురించి కొన్ని రూల్స్ లాగా చేశారు. Saying this is okay, but that's not okay, in the way you express certain words. And that's also very common among many Christians. ఇలా చేయొచ్చు కానీ అలా చేయకూడదు అని కొన్ని మాటలు ఏదో పొందుపరిచి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది కూడా క్రైస్తవుల మధ్య సర్వసాధారణమే. You know, nitpicking about words, whether you said it the right way or not. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మాట అలా చెప్పావా అలా చెప్పలేదా అని పట్టుకుంటూ ఉంటారు. And you know, in those days swearing was what they were thinking about. They had to swear, and Jesus taught us, by the way, in Matthew 5, they are not to swear at all. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఒట్టు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఏ విధంగా ఒట్టు పెట్టుకోవాలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పారంటే మనము ఒట్టు పెట్టుకోకూడదు. So this business of swearing doesn't even apply to us. ఈ ఒట్టు పెట్టుకోవటం అనేది మనకేం అన్వయించబడదు. Because Jesus said, don't swear by anything. When you say yes, it must be yes. When you say no, it must be no. యేసు ప్రభు ఏం చెప్పారంటే దేని గురించి ఒట్టు పెట్టుకోవటం అనేది ఉండకూడదు. నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు. But in those days, swearing was accepted under the law. ఆ రోజుల్లో అయితే
ధర్మశాస్త్రం కింద ఒట్టు పెట్టుకోవటం అనేది అంగీకరించబడింది. because most of the time they told lies, and when a man was swearing, he was saying what he was really saying was by the temple or by the altar or by the sacrifice on the altar. ఎందుకంటే దాదాపుగా అన్నిసార్లు వాళ్ళు అబద్ధమే చెప్తుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒట్టు పెట్టుకుంటారో దేవాలయం తోడనో, బలిపీఠం తోడనో, బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడనో, I want to say that most of the time I tell lies, but right now I'm going to speak the truth. నేను దీని మీద ఒట్టు పెట్టుకొని ఏం చెప్తున్నా అంటే దాదాపుగా అన్నిసార్లు నేను అబద్ధమే చెబుతాను. కానీ ఇప్పుడైతే నిజమే చెబుతున్నాను. That's the purpose of swearing. ఒట్టు పెట్టుకోవటం యొక్క ఉద్దేశం అది. That means he's acknowledging that if he doesn't swear, he'll be telling lies. అంటే ఒట్టు పెట్టుకోకపోతే నేను అబద్ధాలు చెబుతానని చెప్తున్నాడు. Now, we don't need that type of thing today. ఈనాడు మనకు అలాంటిదేం అవసరం లేదు. Not at all. అవసరమే లేదు. We don't swear by anything. మనం దేన్ని బట్టి ఒట్టు పెట్టుకోం. We say, I speak the truth, whether I swear or not. నేను ఒట్టు పెట్టుకున్నా ఒట్టు పెట్టుకోకపోయినా నేను ఎప్పుడు నిజమే చెప్తాను. My spoken word is as much of a commitment to what I believe and what I accept. నేను ఏదైతే నమ్ముతానో, ఏదైతే అంగీకరిస్తానో, నేను మాట్లాడిన మాటే దానికి కొలమానము. As if I had given a signed statement, signed in court on a proper stamp paper with a lot of witnesses. కోర్టులో ఒక స్టాంపు పేపర్ మీద నేను సంతకం పెట్టి అనేక సాక్షి సంతకాలు ఉంటే దానికి ఎంత విలువ ఉంటుందో, నేను మాట్లాడిన మాట కూడా దానికి అంతే విలువ ఉంటుంది. It's as good as that, my spoken statement. That's how a Christian should be. I gave my word and I'll keep it. నేను నోటితో నేను చెప్పిన మాట కోర్టులో స్టాంప్ పేపర్కి ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఉండాలి. ప్రతి క్రైస్తవుని యొక్క మాట కూడా ఆ విధంగా ఉండాలి. నేను మాట ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకుంటాను. There's a verse in the Psalms, which is a very interesting verse in this connection about our spoken words. It says in Psalm 15, who will dwell or abide, permanently live in God's tent? Who will dwell in God's holy hill? One of the conditions, there are many things spoken there. దీనికి సంబంధించి కీర్తనలు 15లో ఒక అద్భుతమైన మాట ఉంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఒక్క షరతు ఏంటంటే He walks with integrity, works righteousness, speaks the truth in his heart, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, does not slander with his tongue, does not take up any evil అట్టివాడు నాలుకతో కొండెమలాడు, తన చెలికానికి కీడు చేయడు, or reproach against neighbor, etc. And then it says, he honors those who fear the Lord, verse 4. And the last part of verse 4, he makes a promise. Let me paraphrase it. తన పొరుగువాని మీద నిందమోపడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే 4వ వచనం చివరిలో మనం చూసినట్లయితే He makes a promise, and when he discovers that keeping that promise is going to hurt him, he doesn't change. అతడు ప్రమాణము చేయగా, అంటే అతడిచ్చిన మాటను బట్టి అతనికి నష్టం కలిగినా కానీ ఆ మాట తప్పడు. He still goes by his word. అయినా కానీ తన మాట ప్రకారమే వెళ్తాడు. Amazing. Only such a person can live in God's holy hill. ఎంతో అద్భుతము. అలాంటి వ్యక్తి మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన వాడు. I remember once, some years ago, I was selling some item. This is a fairly expensive item in my house, కొన్ని సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, మా ఇంట్లో ఒక ఖరీదైన వస్తువు నేను అమ్ముతున్నాను. which I didn't need anymore. అది నాకు ఇంకా అవసరం లేదు. Some type of musical instrument with its stand and box and everything. And I offered it to somebody for a certain price. అది ఒక సంగీత పరికరము, ఒక స్టాండ్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది. అయితే నేను ఇంతకి ఇస్తానని ఒక వ్యక్తికి నేను చెప్పాను. And afterwards I discovered that it was actually costing much more than that. ఆ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే దాని వెల అనేది అంతకంటే ఎక్కువ ఉంటుందని నాకు అర్థమైంది. And later on, a few days later, when he came to me, by the time I had realized that I had offered it at a much lower price. అనేక రోజుల తర్వాత ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అయితే అప్పటికే నాకు అర్థమైంది చాలా తక్కువ రేటుకే నేను ఇస్తానని ఒప్పుకున్నానని. And I hadn't sold it. He hadn't made an agreement with me or any such thing. నేనేమి ఆ వ్యక్తికి అమ్మలేదు, ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. And when I discovered that this price was much higher than what I had offered, that I made a ridiculously low offer. నేను ఎంతకైతే ఇస్తానని చెప్పానో అది చాలా తక్కువని, చాలా చాలా తక్కువకి ఇస్తానని నేను ఒప్పుకున్నాను. దాని రేటు చాలా ఎక్కువ ఉందని నాకు తెలిసినప్పుడు, And he came to get it. This is what the Lord said to me. దాన్ని తీసుకోవటానికి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ప్రభు నాకు ఈ మాట చెప్పాడు. You gave your word, keep it. నువ్వు నీ మాట ఇచ్చావు, దాన్ని నిలబెట్టుకో. If it's a loss, let it be a loss. అది నష్టం అయితే నష్టం కానీ. It's more important for your integrity as a Christian that you're known as a man who keeps his word.
I gave it. క్రైస్తవునిగా నీ యథార్థత ఎంతో ముఖ్యము. మాట నిలబెట్టుకునే వ్యక్తివి అని నువ్వు తెలియబడాలి. నేను ఇచ్చేశాను. I said, I don't care if I lose a few thousand rupees, కొన్ని వేల రూపాయలు నేను నష్టపోయినా పర్వాలేదు. but I want to be known as one who speaks the truth. I want to abide in the holy hill of the Lord. నేను సత్యమునే మాట్లాడే వ్యక్తిగా నేను తెలియబడాలి. నేను దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడిలాగా ఉండాలి. I don't have to swear to do that. I could have told him, well, listen, I've changed my mind on that. I'm not selling it, or some excuse like that. ఆ విధంగా చేయటానికి నేనేం ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ వ్యక్తి నేను ఈ విధంగా చెప్పుండొచ్చు. నేను ఇప్పుడు దాన్ని నమ్మట్లేదు, నేను వేరే విధంగా ఆలోచిస్తున్నానని ఏదైనా చెప్పొచ్చు సాకు. Or, hey, I discovered that the price is much more, so I have to, change the price. లేదు లేదు, దీని రేట్ ఇంకా ఎంతో ఎక్కువ అని నాకు తెలిసింది, ఇప్పుడు నేను రేటు పెంచుతానని అనొచ్చు. But I had given my word. కానీ నా మాట ఇచ్చాను నేను. It's in these little things I find that the Lord tests us. I believe that the Lord tested me. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు నన్ను పరీక్షించాడని అనుకుంటున్నాను. And what he gave me in terms of anointing and holiness and power కానీ దానికి బదులుగా దేవుడు నాకేమిచ్చాడంటే, నాకు అభిషేకం ఇచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, శక్తినిచ్చాడు. was a million times more than that little bit of money. ఆ కొంచెం డబ్బు కంటే కూడా కొన్ని లక్షల రెట్లు ఇవి గొప్పవి. I wonder whether you realize how much you lose when you are not a person of integrity, when your yes is not yes and your no is not no. నువ్వు యథార్థంగా లేకుండా, నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదని, ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే నువ్వు ఎంత కోల్పోతున్నావో నీకు తెలుసా? When you change your mind just because you feel, hey, I'm going to make a little loss there, I can make a little profit by changing my word. నాకు నష్టం కలుగుతుంది, నా మాట మారిస్తే నాకు కొంచెం లాభం వస్తుంది అని నువ్వు ఉన్నట్లయితే, Telling a little lie, I can be more accepted. నేనేదో ఒక చిన్న అబద్ధం చెప్తే నన్ను అంగీకరిస్తారు. There's so much of that in Christendom. క్రైస్తవత్వంలో ఇది ఎంతో ఉంది. And I believe that it's this subtle lying and even among co-workers and all that makes the Lord take away his anointing from people. నేను చూసింది ఏంటంటే, తోటి పని వాళ్ళలో కూడా ఇలా వాళ్ళు కొంచెం కొంచెం అబద్ధాలు చెప్తున్నప్పుడు ప్రభు వాళ్ళ అభిషేకాన్ని కూడా తీసివేస్తాడు. And very often it's not obvious till a long time afterwards that this brother has lost the anointing. అనేక సార్లు ఇది బయటకు కనిపించదు, కానీ అనేక సంవత్సరాల తర్వాత మనం చూసినట్లయితే ఈ సహోదరుడు అభిషేకం కోల్పోయాడు అని అర్థమవుతుంది. And what's the reason? Because in little things he didn't keep his word. ఏంటి దానికి కారణం? చిన్న చిన్న విషయాల్లో తన మాటని నిలబెట్టుకోవటం లేదు. So in this whole section of swearing, where the Lord has used a number of verses, for us in the new covenant, it is your yes must be yes, your no must be no, and when you make a promise, you don't break it. కాబట్టి ఒట్టు పెట్టుకోవటం గురించి ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అయితే క్రొత్త నిబంధనలో మనకు ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నీవు ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని తప్పకూడదు. Now, if you have made a promise, for example, to some cult organization or some satanic organization, ఒకవేళ నువ్వు ఒక తప్పుడు గుంపుకో లేకపోతే సాతాను సంబంధించిన సంస్థలకో నీవు ఒక వాగ్దానం చేసినట్లయితే, when you become a Christian and you discover that was wrong, of course you can break it. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత అది తప్పు అని నీకు తెలిసిన తర్వాత నువ్వు దాన్ని విడిచిపెట్టొచ్చు. Because there you're trying to be faithful to God. అక్కడ ఏంటంటే దేవుని విషయంలో నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు. I'm talking about examples where you're seeking your own. నేను దేని గురించి చెప్తున్నానంటే, నీ సొంత లాభం గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు జరిగే వాటి గురించి నేను చెప్తున్నాను. Now, if you break a promise because you are seeking to honor God's word now, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గణపరచడానికి నువ్వు ఇచ్చిన మాటని నువ్వు తప్పుతున్నట్లయితే, for example, if you were engaged to be married to an unbeliever and you're given a word to someone, I'll marry you, but you're not yet married. ఉదాహరణకి ఒక అవిశ్వాసితో నీకు ఎంగేజ్మెంట్ జరిగింది, వివాహం జరగబోతుంది, వివాహం చేసుకుంటానని నువ్వు మాట ఇచ్చావు, ఇంకా వివాహం జరగలేదు. And then you discover, then you're born again and say you discover, hey, I'm not supposed to marry an unbeliever. You can break your word. ఆ తర్వాత నువ్వు తిరిగి జన్మించావు, తిరిగి జన్మించిన వ్యక్తిగా ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదని నువ్వు చూసావు, అప్పుడు నీ మాటను వెనక్కి తీసుకోవచ్చు. Because now you have to obey God, who is a higher authority, who says don't be unequally yoked together with unbelievers. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవునికి విధేయత చూపించాలి. ఆయన అందరికంటే పైన అధికారం కలిగిన వ్యక్తి, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదని ఆయనే చెప్పాడు.
and now you're born again, the situation has changed. ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించావు కాబట్టి ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. And so therefore you cannot marry, not because you're breaking your word, because you don't want to disobey God. ఇప్పుడు నువ్వు వివాహం చేసుకోవట్లేదు ఆ వ్యక్తిని, ఎందుకంటే నువ్వు చేసుకోవాలనుకోకపోవటం కాదు, ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయ చూపిస్తున్నావు. That's different, and you can say that plainly. ఇది వేరు, కాబట్టి నువ్వు నేరుగా చెప్పొచ్చు ఈ విషయాన్ని. I would very much love to marry you, but I'm sorry I can't, because my loyalty to God is first, and He's told me that I must not marry an unbeliever. నేను వివాహం చేసుకోవాలి నాకు ఉంది, కానీ నేను చేసుకోలేను, ఎందుకంటే నేను ప్రభువుకి విధేయ చూపించాలి, అవిశ్వాసం వివాహం చేసుకోకూడదని ఆయనే చెప్పారు. So there are situations where where we obey a higher authority, and then to break your word because you want to obey God is perfectly okay. కాబట్టి కొన్ని పరిస్థితులు వస్తాయి, నువ్వు పై అధికారానికి నువ్వు లోబడాలనుకుంటున్నావు కాబట్టి, దేవునికి విధేయ చూపించాలనుకుంటున్నావు కాబట్టి, అప్పుడు నీ మాటను వెనక్కి తీసుకోవచ్చు, అది సరైందే. But other than that, situations where you want to break your word because you're going to get some more profit or seek your own gain, or అలాంటి పరిస్థితుల్లో కాకుండా నీకు ఇంకా లాభం రావాలని, నీకు ఎక్కడో నష్టం కలుగుతుందని అక్కడ మాట తప్పకూడదు. get some position or something like that, that's completely wrong. లేక నీకేదో అధికారం కావాలనో, ఒక స్థానం కావాలనో అబద్ధం చెప్పటం, అవన్నీ కూడా తప్పు. It's better to suffer loss. దానికి బదులు నష్టాన్ని అనుభవించడం మంచిది. Then we go to verse 23 in Matthew 23. Woe to you, scribes and Pharisees, hypocrites, for you tithe mint and dill and cumin, and have neglected the weightier provisions of the law, justice and mercy and faithfulness. But these are the things you should have done without neglecting the others. You blind guides, you strain at a gnat and swallow a camel. మత్తయి సువార్త 23 మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండును. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడేగట్టి ఒంటిని మృంగువారు మీరే. So, was there anything wrong in their tithing mint and dill and cumin? No. పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించడంలో ఏమైనా తప్పుందా? లేదు. Remember, in those days, tithing was not money. They were not office workers earning a salary in those days. మీరు గుర్తుంచుకోండి, ఆ రోజుల్లో 10వ వంతు అంటే వాళ్ళు డబ్బుని చెల్లించలేరు, ఎందుకంటే వాళ్ళ ఆఫీసుల్లో ఏం పనిచేయటం లేదు. They were not factory workers. They were farmers. Their income came from their crops, and income means that was their profit came from maybe selling their crops. వాళ్ళ పంటను అమ్ముకోవటం ద్వారానే బహుశా వాళ్ళకి లాభం వస్తుంది. And that was their food. And so they farmed the land, and 10% of that was what they called tithe. They would carry the grain up to Jerusalem and give it to the Levites. అదే వాళ్ళ ఆహారము. వాళ్ళు పొలాన్ని సాగు చేసుకొని, వాళ్ళు పంటను పండించుకొని దాన్నే తినేవాళ్ళు. ఆ ధాన్యాలను, ఆ గింజల్ని అందులో వాళ్ళు 10వ వంతు తీసుకువెళ్ళి యెరూషలేము తీసుకువెళ్ళి లేవీయులకు ఇచ్చేవాళ్ళు. Who didn't have any farms. ఆ లేవీయులకి ఏమీ పొలాలు ఉండవు. And so it was perfectly right to be very exact, and even the small little garden plants and every little thing they were growing in their kitchen garden. కాబట్టి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళ కిచెన్ గార్డెన్లో, వాటిలో ఉన్న మొక్కల్లో కూడా వాళ్ళు సరిగా చూసుకొని 10వ వంతు తీసుకునేవాళ్ళు. Small little things, they would find out how much they got and give 10% of that also చిన్న చిన్న వాటికి కూడా మనకి ఎంత వచ్చినాయో చూసుకొని అందులో 10వ వంతు ఇచ్చేవాళ్ళు to the Levites. When they were very particular about weighing out 10% of these little things like dill and cumin. అవన్నీ తీసుకొని లేవీయులకు ఇచ్చేవాళ్ళు. చిన్న చిన్నవి కూడా వాళ్ళు 10వ వంతు ఇవ్వటానికి వాళ్ళు చూసుకునేవాళ్ళు. పుదీనా, సోపు, జీలకర్రలో కూడా small little seeds, etc. But they were not concerned about being merciful to others. కానీ వేరే వాళ్ళ పట్ల కనికరం కలిగి ఉండాలని పట్టించుకోవటం లేదు వాళ్ళు. They were very hard on people. They were not concerned about faithfulness in little things. ప్రజల పట్ల వాళ్ళు ఎంతో కఠినంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలని వాళ్ళు పట్టించుకోవటం లేదు. They were not concerned about being righteous and just in their dealings with others. ఇతరుల పట్ల వాళ్ళు ప్రవర్తించేటప్పుడు న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలని వాళ్ళు పట్టించుకోవటం లేదు. They were not concerned about all that, but they were very concerned about these little, make sure, hey, that's a little 1 gram less, let's add a little more and make it correct 1/10 and take it. వాళ్ళు అంత పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోకుండా చిన్న చిన్నవి కూడా 1 గ్రాము కూడా తగ్గకూడదు, సరిగా ఇవ్వమని అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. And what did the Lord say? ప్రభు ఏం చెప్తున్నారు? He says, you know, there are some weightier matters in the law. In Matthew 5, he said about least commandments. ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి కూడా ఉన్నాయి, మీకు తెలుసా? ఆయన మత్తయి సువార్త 5లో కూడా చెప్పారు, మిగులు అల్పమైన ఆజ్ఞలని. Not all commandments have the same importance or value. It's very clear from what Jesus said here.
యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే అన్ని ఆజ్ఞలకు ఒకే రకమైన విలువ అనేది ఉండదు, ఒకే విధమైన ప్రాధాన్యత అనేది ఉండదు. About weightier matters of the law, weightier provisions of the law in Matthew 23:23. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు మత్తయి 23:23. And also what he said earlier in Matthew 5 about the least of the commandments in Matthew 5:19. ఇంతకుముందు ప్రభువు చెప్పినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ప్రభువు చెప్పింది ఏంటంటే మిగుల అల్పమైన ఒక ఆజ్ఞ. So there are some commandments which are least and some which are greater and greatest. కాబట్టి కొన్ని విషయాలు మిగులు అల్పమైనవిగా ఉంటాయి, కొన్ని గొప్పవిగా ఉంటాయి, మరికొన్ని అత్యంత ప్రాధాన్యమైనవిగా ఉంటాయి. And there are other weightier provisions in the law and not so important provisions in the law. All need to be kept. ధర్మశాస్త్రంలో కొన్ని ప్రధానమైనవి ఉంటాయి, అంత ప్రధానమైనవి కానివి కూడా ఉంటాయి, కానీ వాటన్నిటిని పాటించాలి. But some are more important than others. That's very clear. It's the New Testament too. కానీ కొన్ని ఆజ్ఞల కంటే కూడా ఎంతో విలువైనవిగా ఉంటాయి, కొత్త నిబంధనలు కూడా అంతే ఉంటాయి. There are commandments God has given and some are much more important than others. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞల కంటే మరికొన్ని ఆజ్ఞలు ఎంతో ఎంతో ప్రాధాన్యమైనవి. So if we keep the small things and neglect the big things, we're Pharisees. That doesn't mean we keep the big things and ignore the small things. మనము చిన్న చిన్న వాటిని పాటించి పెద్ద వాటిని విడిచిపెట్టినట్లయితే మనం పరిసయ్యుల్లాగా ఉంటాం. అలాని మనం పెద్ద వాటిని చేసి చిన్న వాటిని విడిచిపెట్టాలని కాదు. See, that's what some people say when we talk about some of the small commandments. Hey, those are one of the small commandments. Agreed. అదే కొంతమంది చెప్తారు, మనం కొన్ని చిన్న ఆజ్ఞల గురించి చెప్పినప్పుడు చాలా చిన్న ఆజ్ఞ అంటారు. చిన్న ఆజ్ఞ అది. I'm not saying they are the weightier. అవే ప్రధానమైనవి నేను చెప్పటం లేదు. But shall we neglect them and just keep the big ones? అయితే కేవలం మనం పెద్ద వాటినే ప్రధానమైన వాటిని చేసి చిన్న వాటిని విడిచిపెట్టాలా? What about the small ones? There are many small ones, like it says a woman must veil her head. That's a small commandment. చాలా చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. స్త్రీలు ముసుగు వేసుకోవాలని ఉంది, అది చాలా చిన్న ఆజ్ఞ. Call no man on earth father. It's a small commandment. It's not the biggest thing in the world. ఈ భూమి మీద ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దని ఉంది. అవేమి ఈ లోకంలో పెద్ద పెద్ద ఆజ్ఞలేం కాదు. The biggest thing is love God with all your heart, love your neighbor as yourself. పెద్ద ప్రధానమైన ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. So Jesus says those are the ones you must keep, the big ones, but don't neglect the smaller ones. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆ ప్రధానమైన ఆజ్ఞలను పాటించాలి, అలా అని చిన్న వాటిని విడిచిపెట్టకూడదు. Because if you neglect the smaller ones, you'll be called least in the kingdom of heaven. ఒకవేళ ఈ మిగులు అల్పమైన ఆజ్ఞలను నువ్వు విడిచిపెట్టినట్లయితే పరలోక రాజ్యంలో నువ్వు అల్పుడుగా పిలువబడతావు. So now the question is, here many people say Jesus said you must pay your tithe of these small things. ఇక్కడ అనేక మంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ చిన్న వాటిల్లో కూడా దశంభాగం చెల్లించమని చెప్పారు కదా అంటారు. That's right. అవును, ఆయన చెప్పారు. Jesus also told the cleansed lepers, go and show yourself to the priest. స్వస్థత పొందిన కుష్ఠవాళ్ళకు కూడా వెళ్ళి యాజకులు కనపరచుకోమని కూడా ప్రభు చెప్పారు. Jesus also told the rich young ruler who was seeking for eternal life, the way to eternal life is keep the commandments. నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలని ఒక యవనస్తుడైన ధనవంతుడైన అధికారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆజ్ఞలను పాటించమని ప్రభు చెప్పారు. All different from what we would say today. We don't tell any person who's healed to go and show himself to the priest. కానీ ఈనాడు మనం చెప్పేదంతా కూడా వ్యత్యాసంగా ఉంటుంది. మనం ఎవరైనా స్వస్థత పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గర కనపరచుకోమని ఏం చెప్పం. And we don't tell people who want eternal life to keep the commandments. ఎవరైనా నిత్య జీవం కావాలని అడిగినట్లయితే ఆజ్ఞలు పాటించమని మనం ఏం చెప్పం. Then we go to verse 25, which we looked at earlier as well. Woe to you, scribes and Pharisees, hypocrites, because you clean the outside of the cup and dish, but inside they're full of robbery and self-indulgence. You blind Pharisee, first clean the inside of the cup, so that the outside of it may be clean also. 25వ వచనాన్ని మనం చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం దీన్ని. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. In the old covenant, you could only clean the outside of your life. పాత నిబంధనలు అయితే కేవలం నీ వెలుపల జీవితాన్నే శుద్ధి చేసుకోగలవు. You could not clean the inside. There were 10 commandments, 9 of them related to the external life in Exodus 20. నీ అంతరంగ జీవితాన్ని నువ్వు శుద్ధి చేసుకోలేవు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే అందులో 9 ఆజ్ఞలు బాహ్య సంబంధమైన జీవితానికి సంబంధించినవే. Only the last one, you shall not desire your neighbor's wife or anything that's your neighbor's. That was referring to the inner life,
And that was put there just to teach people in Israel that the commandments don't finish with number 9. కేవలం చివరి ఆజ్ఞ మాత్రమే అంతరంగానికి సంబంధించింది. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువానికి సంబంధించింది ఏది ఆశించకూడదు. అది అక్కడ ఎందుకు ఉంచబడిందంటే ఇశ్రాయేలును పరీక్షించటానికి. ఆజ్ఞలు అనేవి 9వ ఆజ్ఞతో ముగించబడవు, 10వ ఆజ్ఞ కూడా ఉంది అని. God's standard is much higher and inner life. దేవుని యొక్క ప్రమాణములు ఎంతో ఉన్నతమైనవి. అంతరంగ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నారు. But nobody could keep it. కానీ ఎవరు కూడా దాన్ని గైకొనలేరు. Not even the great apostle Paul, who could say, I've lived with a good conscience till today, Acts 23:1. అపోస్తులైన పౌలు కూడా దాన్ని పాటించలేడు. అపోస్తుల కార్యములు 23:1లో నా మనస్సాక్షిని నిర్మలంగా నేను ఉంచుకున్నానని చెప్పిన అపోస్తులైన పౌలు కూడా ఆ 10వ ఆజ్ఞను పాటించలేడు. But according to the righteousness of the law, I am blameless, Philippians 3, verse 5 to 8. ఫిలిప్పి 3:5-8 వచనాల్లో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రములకు సంబంధించి నేను అనింద్యుణ్ణు అని చెప్పాడు. Yet he says in Romans chapter 7, when it comes to coveting, he says in verse 7 onwards, I found every type of coveting in my heart. I found I was disobeying the 10th commandment left, right and center. అయితే రోమా 7లో మనం చూసినట్లయితే 7వ వచనం నుండి ఆయన చెప్తాడు, ఆశించటం గురించి సమస్త దురాశలు నాలో ఉన్నాయి. ఆ 10వ ఆజ్ఞకి నేను అవిధేయత చూపిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. Even though I was very good on the outside. బాహ్యంగా నేను ఎంతో బాగున్నప్పటికీ, So even the great apostle Paul couldn't keep that 10th commandment, but he was honest about it. ఎంతో గొప్పవాడైన అపోస్తులైన పౌలు కూడా ఆ 10వ ఆజ్ఞకి విధేయత చూపించలేకపోయాడు. కానీ ఆ విషయంలో ఆయన యథార్థంగా ఉన్నాడు. And he cries out in Romans 7, says, Oh wretched man that I am, who shall deliver me from this death? రోమా 7లో ఆయన మొరపెడుతూ ఉన్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఈ మరణం నుండి నన్ను విడిపించగలవాడెవడు? This body of death, I want to be free. I want to live a pure life. ఈ పాప శరీరం నుండి నన్ను విడిపించగలవాడెవడు? నేనెంతో పరిశుద్ధుడిగా జీవించాలనుకుంటున్నాను. And therefore God delivered him. He said, the law of the Spirit has set me free from the law of sin and death, so that now, as I walk in the Spirit, the righteousness of the requirement of the law, and thou shalt not covet, can be fulfilled inside me. అందుకే దేవుడు ఆయన విడిపించాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. నేను శరీరాన్ని అనుసరించక ఆత్మనే అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి నా యందు, నా శరీరమందు ఆ ఆశించటం గురించి ప్రభు నన్ను విడిపించాడు. But here the Pharisees were not concerned about that. They were not even seeking. They just gave people a pretense that I'm very holy on the outside. కానీ ఇక్కడ పరిసయ్యులు దాని నుంచి పట్టించుకోవటం లేదు, దాని గురించి చూడటం లేదు కూడా. బయటకైతే మేము ఎంతో పరిశుద్ధంగా ఉన్నామని వాళ్ళు కనబరుచుకుంటున్నారు. And the inside was dirty. వాళ్ళ అంతరంగంలో ఎంతో మురికి ఉంది. Now, so Jesus said here, you must start with the inside. కానీ యేసుప్రభు ఏం చెప్పారంటే నీ అంతరంగం నుండి నువ్వు ప్రారంభించాలి. Always start with the inside. ఎప్పుడు కూడా అంతరంగం నుండి నువ్వు ప్రారంభించాలి. And then the outside will automatically be clean. If our mind is clean and our thoughts are clean, then the outside will be clean. అప్పుడు వెలుపల దానంతట అదే శుద్ధి చేయబడుతుంది. ఎందుకంటే మన మనసులు పవిత్రంగా ఉన్నప్పుడు, మన తలంపులు, మన ఉద్దేశాలు పవిత్రంగా ఉన్నప్పుడు బయట అంతా పరిశుద్ధపరచబడుతుంది. That is the right order. అదే సరి అయిన క్రమం. We'll continue our study in the next episode. వచ్చే ఎపిసోడ్లో మన అధ్యయనాన్ని మనం కొనసాగిద్దాం.